like, share and subscribe Sneha TV. ఇక లొకేషన్ మారింది, అన్నారం సుందిల లొకేషన్ మారింది అని మాట్లాడిండు. ఎస్ మారింది, దాంట్లో కాదని ఎవరన్నా అన్నారా? హై లెవెల్ కమిటీ రికమెండేషన్ మేరకు మారింది. విత్ ఆల్ జియాలజికల్ సర్వే, అన్ని సర్వేలు ఇప్పుడు చూపిస్తాను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉంది. అన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారంగానే మారింది. నేను ఒకటి అడుగుతా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సైట్ మారలేదు ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏలేశ్వరం దగ్గర కట్టాలని నిర్ణయించిండ్రు. కానీ ఏలేశ్వరం నుంచి నందికొండకు ఆ రోజు మారిందా లేదా? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, మనం ఇప్పుడు ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ అంటామో దాన్నే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అంటాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ముందు కుస్తాపురం దగ్గర కట్టాలని డిపిఆర్ తయారైంది. కుస్తాపురం దగ్గర సర్వే అంతా కూడా డిజైన్లు కూడా పూర్తయినాయి. మహారాష్ట్రలో ముంపు తగ్గించాలని చెప్పి ఒత్తిడి వస్తే కుస్తాపురం నుంచి ఇవాళ కట్టిన పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సైట్ కూడా మారింది. ఆ రోజు కొన్ని పరిస్థితులను బట్టి, ముంపును బట్టి, ప్రాజెక్టు అవసరాలను బట్టి డెఫినెట్గా ఆ రోజు నాగార్జున సాగర్ మారచ్చు, పోచంపాడు ఎస్ఆర్ఎస్పి మారచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టులు కూడా మారినాయి. అది కూడా ఎవరో వ్యక్తులు డిసైడ్ చేయలే. హై లెవెల్ కమిటీలో చర్చ జరిగి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఆనాటి డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నది. అదేదో ఎప్పుడు జరగనట్టు, ఇప్పుడే ఏదో కొత్తగా జరిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. మాట్లాడితే ఎవరి పచ్చబద్దాలు ఇప్పుడు అర్థమైతలేవా? తర్వాత సర్వే లేదు, అక్కడ డిజైన్ జరగలేదు అంటారు. నేను నా ఎన్డీఏసీ రిపోర్ట్లోనే ఉంది. అక్కడ నేను నౌ ఐ విల్ కమ్ టు ద ప్రజెంటేషన్. నేను ప్రజెంటేషన్ కంటే ముందే ఎక్కువ మాట్లాడిస్తున్నా, బట్ నౌ ఐ విల్ గో టు ద ప్రజెంటేషన్. బోర్హోల్ డేటా జరిగింది, జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, మన ఐఎస్ఈఆర్ఎల్లో 2D మోడల్ టెస్ట్ కూడా చేశారు. అన్నీ జరిగిన తర్వాతనే వాటన్నిటి మీద ఆధారంగా సిడిఓ డిజైన్స్ ఇచ్చింది. సిడిఓ డిజైన్స్ ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. మాట్లాడితే లక్షల కోట్ల నష్టం జరిగింది అంటాడు. అసలు బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లే కాలే ప్రాజెక్ట్ మీద ఖర్చు. ఇవాళ మీరు చూడండి, ఆయన ఎన్నిసార్లు లక్షల కోట్లు నష్టం జరిగింది అంటాడు. అయినా అసలు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 203 కిలోమీటర్ల టనెల్స్, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్. ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్టే ఉన్నాయి కదా. ఇవాళ కూడా యాసంగి పంటకు ఇవాళ కూడా కొండ పోచమ్మ నుంచి కింద పంట పండుతుంది, మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక్ సాగర్ కింద పంట పండుతుంది, అన్నపూర్ణ కింద కూడా ఈ యాసంగిలో పంట పండిందా లేదా? కాళేశ్వరం వృధా అని మాట్లాడుతాను. కాళేశ్వరంకు దెర్ ఆర్ 3 సోర్సెస్. వన్ ఈజ్ మిడ్మానేర్, సెకండ్ ఈజ్ ఎల్లంపల్లి, థర్డ్ ఈజ్ మేడిగడ్డ. ఇవాళ మిగతా 2 సోర్సులు ఇంటాక్ట్ ఉన్నాయి. ఇవాళ మేం కట్టిన మేడిగడ్డ నుంచే రేవంత్ రెడ్డి గారు 15 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళు తెస్తా, 5 టీఎంసీలు మూసి శుభ్రం చేయడానికి తెస్తా అని మాట్లాడుతుండు. మరి మేడిగడ్డ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాకపోతే ఆడికెళ్ళొచ్చింది? మరి 1,00,000 కోట్లు పోయినాయని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది కూడా నేను ఐ విల్ షో ఇన్ ద ప్రజెంటేషన్ నౌ. ఇవాళ తెలంగాణ రైతులను ముంచుతున్నది కాంగ్రెస్ పార్టీ. తొందరగా రిపేర్ చేయండి. ఈయన ఏదో పెద్ద మాట్లాడతాడు. వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు నీళ్ళు వచ్చినాయి అంటుండు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్షాలు వల్లే 2014 దాకా మీరే ఉన్నారు కదా. 2014 దాకా ఎందుకు తుంగతుర్తికి నీళ్ళు రాలే, ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రాలే, ఎందుకు కోదాడకు నీళ్ళు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే మంత్రి, మీరే ఎమ్మెల్యే. మరి ఆ రోజు ఎందుకు నీళ్ళు రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మేము ఆ పనులు పూర్తి చేసినాం కనుక. వర్షాలు రాకపోయినా మేడిగడ్డ ద్వారా నీళ్లు తెచ్చి, మిడ్మానేర్ ద్వారా, ఎల్ఎండి ద్వారా స్టేజ్ 2కు నీళ్ళు ఇచ్చినాయి కనుక వచ్చినాయి. మీ రైతులను అడుగు చెప్తారు. సరే, ఆ ఇంజనీర్స్ కమిటీ కూడా ఉంది, ఆ రిపోర్ట్ కూడా ఉంది, దాని మీద చర్చ పెట్టు, దాని మీద కూడా చెప్తా. 5 men రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ మేడిగడ్డ దగ్గర నాట్ ఫీజబుల్ అని చెప్పలే.
మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ తీసుకుపోవడం ఫీజిబుల్ కాదు. మధ్యలో కోల్ బ్లాక్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉంది, ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్టింగ్ సాధ్యం కాదు అని చెప్పింది. అందుకే అన్నారం సుందిళ్ళ కట్టి దాన్ని మనం మళ్ళీ ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తెచ్చినాం. దాన్ని కూడా మీరు తప్పుదో పట్టించే విధంగా గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఆయన దాని మీద కూడా నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా. కానీ వానకాలం 153 లక్షల మెట్రిక్ టన్నులు పండింది, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది అంటాడు. ఇదంతా బోగస్ లెక్కలు చెప్తుండ్రు. నేను అడుగుతున్న మిస్టర్ ఉత్తమ్ గారిని, వానకాలం 153 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎందుకు 53,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు? వై యూ హ్యావ్ పర్చేస్డ్ ఓన్లీ 53 lakh మెట్రిక్ టన్స్? మరి అంతకుముందు మేము 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మీరంతా కాకి లెక్కలు చెప్పిండ్రు. మరి ఎందుకు కొనుగోలు తగ్గింది? మీకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 70 లక్షలు, 60 లక్షలు, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. వానకాలం మీరు చెప్పినట్టు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండి ఉంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నది? మీకంటే ముందు బీఆర్ఎస్ హయాంలో 70-80 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మేము కొన్నాం, మీరు ఎందుకు తక్కువ కొన్నారో సమాధానం చెప్తారా? అయితే రెండు జరగాలి. ఒకటి పంట పండకనన్నా పోవాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర కొనకనన్నా పోవాలి. అంటే మీరు రైతులకు మోసమన్నా చేసి ఉండాలి, పంట పండకపోనన్నా ఉండాలి. అంటే నువ్వు చెప్పేటి అని కాకి లెక్కలు. దాని మీద కూడా ఇంకో రోజు డీటెయిల్గా మాట్లాడదాం. ఇవాళ మాట్లాడితే బ్యారేజీలు కూలిపోయినాయి, కాళేశ్వరం కూలిపోయి, ఆయన చూపించే వీడియోలోనే బ్రహ్మాండంగా అన్నారం బ్యారేజ్ ఉంది, సుందిళ్ళ బ్యారేజ్ ఉంది. ఈ బ్యారేజ్లో కూడా ఒక 7వ బ్లాక్ తప్ప మిగతాదంతా ఇంటాక్టే ఉన్నది. ఇవాళ ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనట, భారతదేశంలోనట ఎక్కడ బ్యారేజ్లు అనేది 2 to 3 TMC కంటే ఎక్కువ కట్టరు అన్నాడు. చెప్పినా లేదా? మీరున్నారు కదా రఘువర్, 2-3 TMCల కంటే పెద్ద బ్యారేజే కట్టరు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అని ఉత్తమ్ కుమార్. ఆయన అజ్ఞానం అనుకోవాలనా, మిడిమిడి జ్ఞానం అనుకోవాలనా, ప్రజల అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి గుడ్డితనంతో మాట్లాడుతుండా నాకైతే అర్థం కాలేదు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజు 30 TMCలతో కట్టబడి ఉన్నది. 2 నుంచి 3 TMCలకు మించిన బ్యారేజే లేదు ఈ దేశంలో, ప్రపంచంలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 TMCలతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజు కూడా. దాని డెడ్ స్టోరేజే 7 TMCలు. డెడ్ స్టోరేజ్ ఈ 7 TMC. మన బ్యారేజ్ స్టోరేజే 7. దాని డెడ్ స్టోరేజ్ ఎంత ఉన్నది మన కెపాసిటీ. వై యూ స్పీక్ లైస్? ఎందుకంత పచ్చాబద్దాలు మాట్లాడతావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎందుకంత చిల్లరగా మాట్లాడతావు అని నేను అడుగుతా ఉన్నాను. అండ్ నార్మల్గా బ్యారేజ్ కట్టడానికి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కు జనరల్ కోడ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ కోడ్స్ అని బుక్స్ ఉంటాయి. అవి పర్మియబుల్ కోడ్స్ కావచ్చు, పర్మియబుల్ ఫౌండేషన్స్ కావచ్చు, ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ కావచ్చు. ఎక్కడ కూడా ఆ కోడ్స్లో రిజర్వ్ బ్యారేజీలు ఇంతకంటే ఎక్కువ కెపాసిటీ కట్టొద్దని కానీ లిమిటేషన్ కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. దెర్ ఆర్ మెనీ కోడ్స్, 4-5 రకాల ఇంజనీరింగ్ కోడ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో సచ్ లిమిటేషన్. ఈయన అనవసరంగా ఏదో ఒక రకంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుగ్ధ తప్ప ఇంకోటి లేదు. తర్వాత జస్ట్ ఐ విల్ గో టు ప్రజెంటేషన్. ఇంకా ఇదే ఎక్కువైపోయి ఆయన చెప్పిన అన్ని అబద్ధాలకు నేను ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్, ఐ వాంట్ టు క్లారిఫై ద పీపుల్. అంత ప్రజల మెదడులో విషయాన్ని నింపే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ విషయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా. చెప్పిన కదా ఫరక్కా బ్యారేజ్ 30 TMCలతో ఉందన్న. కమాన్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఉత్తమ్ కుమార్. నువ్వు రాజీనామా చేస్తావా? నేను చేస్తాను. ఆర్ యూ రెడీ? యూ స్పీక్ లైస్, ఐ విల్ నాట్ స్పీక్ ఆల్వేస్. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన ఇదే విషయాన్ని. ఇవాళ ఈ రిపోర్టు మీ అందరికి ఇచ్చారు. ఈ రిపోర్ట్లో సరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ గురించి చెప్పిన వ్యతిరేకించిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది వద్దు, ఈ బిల్లే పెట్టొద్దు అని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడిన ఆయన ఇలా బిల్లు భగవద్గీత అంటుండు. ఇక ఆయన మాట్లాడుతూ ఇది చాలా ప్రపంచ ప్రఖ్యాత చెందిన కమిటీ, అసలు ఈ కమిటీని మించిన కమిటీ ఉండదు, వీళ్ళు అసలు వీళ్ళంతా తెలివి కల్లోలే ఈ భూమి మీద లేరు అని అన్నాడా? ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు? చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పి రిపోర్ట్లో రాసింది.
చెప్తూ ఆయన ఎంత గొప్పోడో చెప్పిండు. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ అని. ఇంకో మాట అన్నాడు, పోలవరం అథారిటీకి చైర్మన్ అన్నాడా? పోలవరం అథారిటీకి చైర్మన్గా పనిచేసిన చాలా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ అన్నాడు. ఏంటిదైనా? ఆయన నాయకత్వంలో కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది. 8 ఏళ్ళు అయినా దాన్ని రిపేర్ చేసే దిక్కు లేకుండా వీకింది. మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం చైర్మన్గా పోలవరం ప్రాజెక్టు కడితే దాని డయాఫ్రేమ్ వాల్ కొట్కపీకింది, దాని గైడ్ వాల్ కుప్పగూలిపోయింది. 6 ఏళ్ళైనా మరమ్మతుకు నోచుకోక నెత్తి పట్టుకొని ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి అధికారులు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అది ఈ కమిటీకి చైర్మన్ ఉన్న ఆయన గొప్పతనం. ఆయనే కదా కట్టింది. 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది డైరెక్ట్గా. పరోక్షంగా ఆ ప్రాజెక్టు కాస్టు ఆలస్యం కావడం వల్ల 9,500తో కట్టాల్సిన పోలవరం 95,000 కోట్లకు పెరిగింది, 10 రెట్లు పెరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్. ఇక ఈయన చెప్తాడు ఉత్తమ్ కుమార్ అంత గొప్పోడు లేడని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.